తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదాయ సమతుల్య ఆహారాన్ని ఇష్టపడతారు. ఉదయం 4 గంటలకే నిద్రలేచి గోరువెచ్చని నీరు, పండ్ల రసాలు తీసుకుంటారు. ఆహారంలో జొన్న రొట్టెలు, కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యత ఇస్తూ జిమ్, వర్కౌట్లకు బదులు శారీరక శ్రమను అలవర్చుకోవాలని ఆయన సూచిస్తారు. రేవంత్ రెడ్డి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన నిత్య దినచర్య తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేవడం అలవాటు. ఉదయం పానీయం ఏంటో తెలుసా? గోరువెచ్చని నీరు తీసుకుంటారు. ఆహార అలవాట్లు కూడా రేవంత్ రెడ్డి ఫిట్నెస్ లో కీలకం. ఆయన బ్యాలెన్స్డ్ డైట్ ను పాటిస్తారు. అల్పాహారంలో ఇడ్లీ, దోశ, ఓట్స్ లేదా పండ్లు, అందులో ఎక్కువగా పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ తీసుకుంటారు. భోజనంలోకి రైస్, పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన సమతుల్య భోజనం చేస్తారు. రాత్రి 8 గంటల తర్వాత ఏమీ తినరు. హెల్త్ సీక్రెట్స్ లో రేవంత్ రెడ్డి మెంటల్ వెల్ బీయింగ్ కు ప్రాధాన్యం ఇస్తారు. మెడిటేషన్ 10 నిమిషాలు ప్రతిరోజు చేస్తారు. ఆయన ఎక్కువగా ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలుసా? యువతకు జొన్న రొట్టెల వంటి సాంప్రదాయ ఆహారం, శారీరక శ్రమ, వ్యాయామం అవసరమని ఆయన అభిప్రాయపడతారు. ఆయనలోని ప్రత్యేకత 2025లో రేషన్ సన్నబియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన ఆరోగ్యకరమైన జీవనశైలికి, నిత్యం చురుకుగా ఉండటానికి ఈ సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య కారణం.